ప్రపంచ కుబేరుడు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లికి అందాల నగరం వెనిస్లో స్థానికుల నిరసనగా సెగ తగిలింది. నో స్పేస్ ఫర్ బెజోస్ పేరుతో వెనిస్ ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టగా నిర్వాహకులు పెళ్లి వేదికను నగర శివారుకు తరలించినట్లు తెలుస్తోంది. అపర కుబేరుల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలంటూ పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్ల పెళ్లికి ఇటలీలోని సుందరమైన వెనిస్ నగరం ముస్తాబైంది. ఈ వారాంతం 3 రోజుల పాటు ఆడంబరంగా ఈ వేడుకలు జరగనున్నాయి. విలాసవంతమైన అమన్ హోటల్ కు వాటర్ టాక్సీలో బెజోస్, లారెన్ బుధవారం చేరుకున్నారు. దారి పొడవునా బెజోస్ అభిమానులకు అభివాదం చేశారు. అయితే స్థానికుల నుంచి బెజోస్ పెళ్లిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సంపన్నుల వేడుకలకు అధిక పన్నులు వసూలు చేయాలనే డిమాండ్తో అక్కడి ప్రజలు ఆందోళనలు చేపట్టారు. పెళ్లి వేడుక జరిగే 3 రోజులు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపచేస్తాయని నిరసన చేస్తోన్న స్థానికులు నో స్పేస్ ఫర్ బెజోస్ పేరుతో ఆందోళనకు దిగారు. వెనిస్ లోని పర్యాటక ప్రాంతాల్లో బంద్ ప్రకటించారు. జెఫ్ బెజోస్, లారెన్ పెళ్లి జరిగిన మరుసటి రోజు వేడుక నిర్వహించే చోట ఆందోళనలకు నిరసనకారులు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా వెనిస్ శివారుకు నిర్వాహకులు వేదికను మార్చినట్లు తెలుస్తోంది. వెనిస్ మేయర్ మాత్రం ప్రపంచ కుబేరుడి పెళ్లి వేడుకకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా భారీగా వ్యాపారం జరుగుతుందని, రవాణా రంగాలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. వేడుకకు అవసరమైన వస్తువుల్లో 80% స్థానికంగా నిర్వాహకులు కొనుగోలు చేయనున్న నేపథ్యంలో వ్యాపార వృద్ధి జరుగుతుందని వెల్లడించారు. 61 ఏళ్ల జెఫ్ బెజోస్ కు 51 ఏళ్ల జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్లకు జరగనున్న ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, వ్యాపార, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులు 200 నుంచి 250 మంది హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, ప్రపంచ ప్రసిద్ధ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే, అమెరికా గాయని క్యాటీ పెర్రీ, లియోనార్డో డికాప్రియో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కోసం సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. లారెన్ శాంచెజ్ బెజోస్లు 2018 నుంచే డేటింగ్ లో ఉండగా 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. వారి వ్యవహారం వెలుగులోకి రావడంతో అదే ఏడాది భార్య మెకంజీ స్కాట్ తో విడాకులు తీసుకున్న బెజోస్ గతేడాది లారెన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు.